నా ప్రవర్తన రీతిగా ఉండలో సహాయం చేస్తున్నాను. వాక్యం కలిగి ఆరుడు నడవగలుగుతాను మాట చదివి ముందుకెళ్ళం చూడండి. సామెతల గ్రంథము 24 ప్రవాసాలు అనిపిస్తుంది. బాలుడు నడవలసిన శోభను వానికి నేర్చుకుని వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోదు. మరి పెద్దవాడు అని చూస్తే ఏంటంటే వృద్ధుడైనప్పుడు దేవునికి మంచి కలిగినప్పుడు దేవుడిని నేర్పించే సంగతులు ఎంత దూరదృష్టి కలిగి దేవుడు మనకు నేర్పిస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసేవాడిగా ఉండాలి. ఎప్పుడు నేర్పించమంటాడంటే బాలుడిగా ఉన్నప్పుడు దేవునికి మంచి కలిగినదాక బాలుడిగా ఉన్నప్పుడు మరి అతడు వృద్ధుడైనప్పుడు లేదా అతడు పెద్దవాడైనప్పుడు ఆ మార్పు నుండి పెరిగిపోదని బాలుడిగా ఉన్నప్పుడు నేర్పించమంటున్నాడు. ఇప్పుడు గమనించినప్పుడు 2 ఏళ్ళు జ్ఞాపకం చేస్తున్నాడు. చిన్నబిడ్డ ఆ తర్వాత పెద్దవాడు. ఈ మధ్యలో ఎంతో ఆలవేదన, ఈ మధ్యలో నడిచే నరకంతో అయితే దేవుడు ఈ నడకను ఎప్పటికి ఉపయోగకరంగా చెప్తూ ఉన్నది, ఎప్పటికి ఉపయోగకరంగా చెప్తుంది? పెద్దవాడైనప్పుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. విందాం జాగ్రత్తగా. మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మనం తెలిసి తెలియని పద్ధతిలోనో తెలిసి తెలియని స్థితిలోనే మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే నేర్పిస్తూ ఉన్నాడు. నేర్పించిన ఈ నడక ఎప్పుడుకి ప్రయోజనకరంగా ఉంటుందంటే మనం ఎదిగినప్పుడు దేవునికి మనసు కలిగినదంట. దేవుని యొక్క లెక్కలు మనం గమనించినప్పుడు వాళ్ళు నడవలసిన ప్రేమను అప్పుడు నేర్పిస్తే ఆ వ్యక్తికి ఎప్పుడు అది ప్రయోజనకరంగా మార్చబడుతుందంటే ఆశలు మనం చూస్తే కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడేది చూడండి. పద్నాలుగో అధ్యాయం 20వ వచనం చదువు. హల్లెలూయా. వృత్తి విషయమై పెద్దవాడు ఉండదు అంటూ ఉన్నాడు. పెద్దవాళ్ళై ఉండండి అంటున్నాడు. ఇప్పుడు బాలుడు అంటున్నాడు. బాలుడు అనే ఈ మాటను పెద్దవాడు అనే మాటని కొంచెం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యంలోకి చూస్తూ సహోదరులారా మీరు బుద్ధి విషయమై పిల్లలు పసి పిల్లలు కాక వ్యక్తిత్వం విషయమై శిశువులుగా ఉండదు. బుద్ధి విషయమై పెద్దవారుగా ఉండండి అని జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఈ మాట కన్నా ప్రత్యేక మాటలో ఉన్న ప్రత్యేకం గ్రహించుకుంటూ వాక్యాన్ని వింటాం. పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తే భక్తుడైన సొలొమోను చెప్పిన సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాడు నడవలసిన దేవుడు వాడికి నేర్చిన వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తెలిగిపోడు. ఈ పెద్దవాడు ఎప్పుడయ్యాడంటే బుద్ధి కలిగినప్పుడు, దేవుడికి మనసు కలిగిన బుద్ధి వచ్చినప్పుడు పెద్దవాడు అవుతుంది. దేవుడికి మనసు కలిగిన బుద్ధి రాని వ్యక్తి ఎట్లా ఉన్నాడంటే పసివాడుగానే ఉన్నాడు. ఎందుకని తన మనస్సుకి స్థిరత్వం లేదు, తన బుద్ధికి స్థిరత్వం లేదు. కనుక దేవుడు చెప్తాను బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమవుతాడంటే స్థిరపడతాడు. అందుకని వాడుగా ఉన్నప్పుడు నేర్పించండి అని చెప్తూ ఉంటాను. విషయాన్ని మన వెనుకలో జాగ్రత్త చేస్తూ మన కూడా జ్ఞాపకం చేస్తున్నాం.
దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే మరి బాలుడైన సమూయేలు గురించైనా లేదు మోసే గురించైనా మనం నాశనం చేసుకుంటే వారి జీవితాల్లో వారు ఎక్కువ నేర్చుకున్నారు అంటే వారి తల్లి దగ్గర అవులుగాగే సమయంలో వారు నేర్చుకున్న నడక వారికి ఎప్పుడు ఉపయోగపడిందంటే మోసే పెద్దవాడైనాక దేవునికి మహిమ కలిగినదాక పెద్దవాడైనాక అంతకంటే మోసే స్థితి ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు మరి అక్కడ ఉన్న రాజభోగంతో బ్రతుకుతూ ఉన్నారు. అయితే పెద్దవాడైన తర్వాత మనకు ఏం కలిగిందంటే బుద్ధి వచ్చింది. ఏ బుద్ధి వచ్చింది? తన వారిని చూడాలనే బుద్ధి వచ్చింది. కలిగినగా తన ప్రజలు ఏ రీతిగా ఉన్నారో తెలుసుకోవాలనే బుద్ధి వచ్చింది. ఆ బుద్ధి వచ్చినప్పుడు మోసే మనం గమనిస్తే మార్గం తగ్గిపోవడానికి మార్గం తగ్గిస్తుంది. కలిగినగా అందుకే చెప్తాను, బాలుడుగా ఉన్నప్పుడు నేర్పిస్తే అది ఎప్పుడు ఉపయోగపడుతూ వచ్చింది అర్థం. పిల్లలుగా ఉన్నప్పుడు మనకు ఏం పిల్లలుగా ఉన్నప్పుడు మనం చెప్పేదేంటి అని మనం కొంతమంది వాదనలు కూడా చేస్తారు. ఇటువంటి వాటి పిల్లలకు లేనిపోయింది అని చెప్పి ఏ సరదాలు లేకుండా ఇట్లా చేస్తూ ఉన్నాను. ఒకనొక సమయం వస్తుంది, ఆ సమయంలో చెప్పిందని పోకుండా కాపాడేది ఈ బాలుడిగా ఉన్నప్పుడు దేవుడు మంచి కలిగినాక అది వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నారు. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పరిస్థితులలో బుద్ధి ఏం చేస్తున్నట్టు కడగొట్టేస్తుంది. దేవుని యొక్క వాక్యం కలిగి ఆమె యొక్క ఉపదేశాన్ని మనం ఆలోచించి మనం జాగ్రత్త పడితే బుద్ధిని మనము కాపాడుకుంటామని పరిస్థితులను సెలవిస్తున్నాం. మరి ఆ ఉపదేశాన్ని ఆలోచించే సమయంలో ఉపదేశం చేయనప్పుడు బుద్ధిని కాపాడుకోలేని వల్ల చెప్తూ ఉన్నాను. అర్థమయ్యేటట్లుగా మోసే దేవుని యొక్క వాక్యాన్ని నేను దేవుని యొక్క సంగతిని తెలుసుకుని ఈ పరిచర్య అంతా చేస్తుందా, సన్నిధితులు దేవునితో పరిచర్య అంతా చేస్తుందా అంటే మొదట ఎక్కడ మనకి సమాధి పడుతూ వచ్చిందంటే ఇంటి దగ్గరే దేవునికి మనసు కలిగిన బాగుడుగా ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క సత్యాన్ని ఎరిగేటట్టుగా అది ఎప్పుడు మనకు నలభై వచ్చిందంటే బుద్ధి వచ్చినప్పుడు అది ఎప్పుడు వచ్చినప్పుడు ఇంకొక సాక్షాలు మనం వింటున్నాం. నేను చిన్నప్పుడు సండే స్కూల్లో నేర్చుకున్నాను. సండే స్కూల్లో నేర్చుకున్న మాటలు ఆ తర్వాత దశకంతా ఇస్తాను, సినిమాలు చూస్తాను, సరదాలు చేస్తాను. ఒకనొక సమయంలో సండే స్కూల్లో నేర్చుకున్న మాట ఏం చేస్తుందంటే బుద్ధిని కలిగించి అప్పుడు మార్పు నుండి పెద్దవాడిగా ప్రవర్తించే పరిస్థితులు ఎందుకు చెప్తాడు. మనము దేవుని యొక్క స్వాస్థ్యం అన్న చిన్నగా మనం పెట్టాలి. మన జీవితానికి అవసరమైన సత్యములు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఆ సత్య సువార్త చేత ఆ సత్య సువార్త చేత జీవితాన్ని పట్టుకోవడానికి దేవుడు జ్ఞాపకం చేస్తుంది. మూసే బాలుడుగా ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏ రీతిగా ఎదిగాడంటే దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనిస్తే చూడండి. ఒకసారి నిర్గమకాండం
మరి ఆ దినాల్లో మగబిడ్డలందరినీ చంపేయమని ఆజ్ఞ ఉంది. ఉన్న సమయంలో ఆ కుమారుడి తల్లి 3 నెలల మాత్రమే చంపగలుగుతూ వచ్చిందండి. ఆ తర్వాత ఏం చేస్తూ వచ్చిందంటే ఆ కుమారుని దాచలేక ఆ కుమారుని అంటే దాచడం అంటే ఆ కుమారుడి శబ్దం వినపడకూడదు, ఆ కుమారుడు ఏడుపు వినపడకూడదు. మరి ఇంట్లో ఒక పెద్ద ఉండాలని చెప్పి శత్రువులు సంహరించే పరిస్థితులు కనుక ఆ తల్లి ఏం చెప్తూ వచ్చింది 3వ వచనం చూస్తే 2వ వచనంలో తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక దమ్ము తీసుకుని దానికి గిడక మధ్యనే నీరును పోసి అందులో ఆ పశువులను వెళ్ళవానికి పెట్టి వేసి పెట్టిన దమ్ములో దానిని ఉంచగా వారికేమి సంభవించను తెలుసుకున్నటకు వారి అక్క దూరముగా నిలిచి ఉండను. పరోక్ష మాటి స్నానము చేయటకు వేటికి వచ్చాను. ఆమె పని పెట్టలు వేసి వద్దన నడుస్తుండగా ఆమె నాకులోని ఆ పెట్టెలు చూసి తన పని పెట్టెలను దాన్ని చేర్చుతాను. నేర్చుకున్న వాక్యము ఏ రీతిగా మనకు ఉపయోగపడుతూ ఉంటుందో, నేర్చుకున్న భక్తి ఏ రీతిగా మనకు ఉపయోగపడుతుందో చెప్పి మన నడవడిని జాగ్రత్త చేయడానికి ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను దినం చెప్తూ వచ్చింది దేవుని పిల్లలంగా ఒక్క రెప్పపాటుని మనము సిద్ధమైనది, ఒక్క రెప్పపాటుని ఎడబోడం దోషాలని ఆయన ఎదురు వెళ్ళవలసిన వారికి ఉంది. ఈ రెప్పపాటు కాలంలో మనము 2 వస్త్రాలు పట్టుకును లేకపోతే స్నానం చేసుకును అలవేసుకును నేను వస్తాను అనేదానికి ఇక్కడ అవకాశాలు అందుకే చెప్తూ ఉన్నారు. మన జీవితంలో మనం ఏ రీతిగా సిద్ధపడాలో దేవుడు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నారు. ఈ ఆత్మను రక్షించడానికి తల్లి ఏం చేస్తూ వచ్చిందంటే మరి ఆ బిడ్డ కొరకు ఒక జమ్ము చెట్టుని చేసినట్టుగా పరిస్థితులు అలవిస్తూ ఉంటుంది. రాముల జన్మ ఏం చేసింది? దాచి దేవుడికి మహిమ కలుగుతుంది. ఈరోజు మన ఆత్మీయమైన జీవితంలో కూడా ప్రభు కలిగిస్తుంది. రాజు చోటుగా మన ప్రభు అంటున్నారు. రాజు చోటుగా రాజు చోటుగా ఆయన ఉన్నప్పుడు ఆయన యొక్కకి ఈ పాదములు పరిగెత్తలేక, ఆయన యొక్కకి ఈ నడవడిని సిద్ధపరచుకోలేక మన జీవితంలో చెట్టుడిపోయే పరిస్థితి ఉంది. కనుక దేవుడు జ్ఞాపకం చేస్తుంది. దేవుడి గురించి చెప్తున్నానని అడుగుతున్నాను. ప్రవర్తన పాల్గొని సంఘంలో మన బ్రతకడానికి మన ప్రవర్తన అందుకే జ్ఞాపకం చేస్తుంది. ఇది నేను తల్లి ఏం చేస్తుందంటే ఒక ఆత్మను రక్షించబడుతూ ఉంది. దేవుడికి మంచి కలిగిన ఆత్మను రక్షించడానికి దేవుడు కొన్ని దినాల మధ్య మనకి తన ఉపదేశాన్ని ఇచ్చి ఆ ఉపదేశం చేత ఏం చేస్తున్నాడు? భద్రం చేస్తూ ఉన్నాడు. ఇది మనం గమనించుకోకపోతే మన ప్రవర్తన సరికాదు. ఇది మనం అర్థం చేసుకోకపోతే మనము రాజుతోటి మనకు లేనట్లే. కనుక ఎంతో జాగ్రత్తగా దేవుడు మనల్ని భద్రం చేస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన సంగతి జ్ఞాపకం చేస్తున్న మన జీవితంలో మనం ఏ రీతిగా మన ఆత్మను సిద్ధపరుచుకుని చెప్తూ వచ్చినందున రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోనలేదు. నేను నా శరీరాన్ని అలంకరించుకుంటాను, దేవుని రాజ్యానికి వెళ్తానంటే అది స్వతంత్రించుకోలేదు. కనుక ఆత్మను సిద్ధపరచుకోవడానికి జాగ్రత్తగా వినేవారితో మనం ఉన్నాం, జాగ్రత్తగా లోబడేవారితో మనం ఉన్నాం, జాగ్రత్తగా ఆత్మను భద్రం చేసుకునే వారికి మనం ఉండటానికి ఇక్కడ ఒక తల్లిని చూపిస్తూ ఉన్నాడు. ఆ తల్లిని చేసుకున్నట్టు యుద్ధం కొరకు జాగ్రత్త తీసుకున్నట్టుగా పరిస్థితులు కలిగిస్తుంది. పరిస్థితి వాక్యం మనకు దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఒకరి తల్లి ఒకరిని ఆదరించిన రీతిగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఒకరి తల్లి బిడ్డకు తల్లి నుంచి పెంచిన రీతిగా నేను మిమ్మల్ని పెంచుతాను అని దేవుని యొక్క లేఖనాన్ని కలిగిస్తుంది. మన జీవితంలో దేవుని మాట అంటే మనము ఎంతో అశ్రద్ధతో దేవుని మాటకి ఎంతో విలువలేని స్థితిలో మనం బ్రతుకుతూ ఎంతగా చేసే వ్యక్తి ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా
ఇప్పుడు మీ తల్లి ఏం చేస్తుంది? కుమారుని ఆదరిస్తాను, దేవునికి మహిమ కలుగుతాను. ఎట్లయినా కుమారుని బ్రతికించాలి. ఈ శత్రువు కంటికి పడితే బ్రతకడానికి అవకాశం కలిగి కంటిని కనబడకోకుండా మీరు మొదలు పొందుతుంది. అసలు పరిస్థితుల్లో మనం ఆలోచించాలి. అప్పటి దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తుంటారు? 5 సైడ్ నేర్పుతూ అది ఎంత జాగ్రత్త తీసుకుందో అంత జాగ్రత్త తీసుకుంటారు. దేవుడు అంటున్నాడు, తల్లికి మించినట్లు ఆయన మన మీద జాగ్రత్త తీసుకుని ఒకరి తల్లి ఒకరిని ఆదరించినట్టుగా, ఒకరి తల్లి ఒకరిని పోషించినట్టుగా ఆమె జీవితాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంతగానో ఒకవైపు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని ధ్యానం మనకుంటే నిజంగా దేవుని మార్గం నుంచి తొలగిపోము. అందుకే అంటున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు వాడు తొలగిపోదు, పెద్దవాడైనప్పుడు వాడు తొలగిపోదు, నీకు అర్థమైతే, నీకు జ్ఞానోదయం అయితే తొలగిపోవు అని చెప్తూ ఉన్నారు. దేవునికి పని కలిగిన ఆ సంగతిని గమనించినప్పుడు జొన్న పెట్టి తీసుకొని దానిలో ఉంటుందంటే దానికి ఎదుటమాకు కీడును చూసి అందులో ఆ పిల్లవాడిని చెప్పి ఏది పెట్టిన జమ్ములో దాన్ని ఉంచగా, ఈ పిల్లల్ని నేను చంపలేను అనుకున్న సగం చేసిందంటే లోకంలో తీసుకున్నాను. ఈ బిడ్డలు నేను చంపలేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి ఏ నదిలోను ఏ కాలువలోను ఎక్కడ పని చేస్తున్నారు. ఎందుకు పడేస్తున్నారు? వాళ్ళు బ్రతికించాలనే ఆలోచన కాదు, ఈ తల్లిలో ఉన్న ఆలోచన. ప్రభు నాకు జ్ఞాపకం ఏసి ఒడ్డుని పెట్టుకున్నారు. దేవునికి మహిమ కలగాలి. మళ్ళా జ్ఞాపకం చేస్తారు. ఏసి ఒడ్డుని పెట్టిన తల్లి ఏం చేస్తూ ఉంది? చూద్దాం ప్రభు యొక్క లేఖనం. ఏసి ఒడ్డున దొంగన దానిని ఉంచగా వానికి ఏమి సంభవించినో తెలుసుకున్నటకు వాని యొక్క దూరముగా నిలిచించను అని. ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది? నాకు చెప్పేసి దుఃఖపడుతూ బాధపడుతూ ఈ బాధను గమనించిన ఎద్దును చేసుకోండి, ఆ సహోదరుడికి ఏం జరిగిందో అని చూస్తూ నిలబడినా. ఈరోజు మీ కనులు జరిపిస్తూ దేవుని యొక్క ఆత్మ మన జీవితాన్ని బలపరుస్తూ మనతో మాట్లాడుతూ దేవుని యొక్క లేఖనాన్ని తండ్రి అయిన దేవుడు తల్లిలాగా మనకు ఆదరిస్తుంటూ కుమారుడైన దేవుడు ఏం చేస్తున్నాడంటే మనకి ఏమి సంబంధించిన విషయం కూడా ప్రభు దగ్గర జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. దేవునికి సంస్కరించడానికి మనం ఏమన్నా జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? వీటిగా జ్ఞాపకం రాదు. జ్ఞాపకం రాదు. ఏది వేసిన చెల్లి ఈ ఒక్కటి వెళ్ళి అక్కడ నిలబట్టమంటే మాత్రమే ఆలోచించే. ఎవరెవరో గుర్తుగా ఉంది ఈ మాట. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలకి? మన జీవితంలో మనం ఏం తెలుసుకోవాలి? విలువైన జీవితం జీవించాలి అని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక ఆధారం ఏం జరుగుతుంది అని తెలిసినట్లుగా ఆ సహోదరు వచ్చి అక్కడ నిలిచి ఉందంట. చూస్తే దూరమున నిలిచి ఉండను. ఒరే కుమార్తె స్నానము చేయబట్టి ఏటికి వచ్చను. ఆమె పని చెప్పి ఏటి వద్దన నడుపుతుండగా ఆమె నాసులు ఆ చెట్టును తీసి తన పని చెప్పే ఒక దిన పంచి దాన్ని తెచ్చించను. బాలుడు నడవలసిన సేవను నేర్పినప్పుడు వాడు పెద్దపడుతుంది. ఇది కళ్ళు దేనితో వెళ్తుందంటే దేవుని యొక్క వైభక్తులు గుండెల్లో పెట్టుకుని బిడ్డకు పాలు ఇచ్చిన బిడ్డన బట్టి ఆ రీతిగా చేసిన దాన్ని బట్టి ఈ బిడ్డకు దేవుడు ఏం చేస్తారంటే తనకు క్షేమాన్ని కలిగిస్తున్నది, పరిశుద్ధ దర్శనంలో ఒకటి సామెతల గ్రంథం మనకు అర్థమయ్యేటట్లుగా మనకు సహాయం చేసి అనుకూలంగా మనం బలపడుతున్నాం.
సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26-27 వచ్చినంత హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగినగా వాకు ధైర్యం అర్థం చేస్తుంటే ధైర్యంగా వచ్చి నిలబడి తర్వాత చూస్తే అటు వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు. ఈ తల్లి దేవుని బిడ్డను కావనిపోకుండా బిడ్డను కాపాడుతూ దేవుని నుండి భయభక్తులు కలిగి విశ్వాసంతో పెంచిన ఆ తల్లి ఏటి ఎదున విడిపెట్టి దేవుని సహాయం కొరకు ఎదురు దేవుని యొక్క వాక్యం ఏమంటే అటు వారి పిల్లలకు ఏం కలిగంట ఆశ్రయ స్థానము కలదు. తల్లి తీసుకున్న జాగ్రత్తను బట్టి వీళ్ళు బిడ్డను సంతలోనని తీసుకెళ్ళి నదిలో బాధకి అయిపోయి కానీ ఆదరించి క్షేమముగా బిడ్డను జమ్ము చెట్టులో ఉంచి ఆ నది ఒడ్డును పెట్టింది. అయితే దేవుని యొక్క వాక్యం కలిగిస్తూ ఉంటుంది అటు వారి పిల్లలకు ఆశ్రయము కలదు. ఈ బాలుడికి ఇక్కడ ఏం జరుగుతుంది? ఆశ్రయం దొరికింది. దేవునికి మహిమ కలగలగా మన నడవడిని జాగ్రత్త చేయడానికి చెప్తూ ఉంటాం. దేవుని యొక్క స్వాస్థ్యమైన సంఘంగా మనం దర్శనాన్ని చేస్తూ ఈ నడవడి చక్కబడితే మీ పిల్లలు ఎక్కడం అవుతుంది. ఆశ్రయ స్థానం ఉంది. ఆశ్రయుడిగా దేవుడు స్థానం ఇస్తూ ఉన్నా అటువంటి జీవితాన్ని జీవింప చేయడానికి ఎప్పుడు నేర్పించమన్నది బాలుడిగా ఉన్నప్పుడు దేవునికి మహిమ కలగలగా బాలుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు పరో ఆజ్ఞ ఉంది అక్కడ. మరి పరో కుమార్తెని ఈ బిడ్డను తీసుకుని నా కొరకు చేస్తూ అంటాం. అసలు ఏంటి సంగతి? ఆ బిడ్డల్ని చెరలు యుద్ధం చేసి పరో ఆజ్ఞ తీస్తే పరో కుమార్తెని నా కొరకు తెలిసి కుమారుని మనం జ్ఞాపకం చేస్తాం. దేవునికి విరోధంగా మన వెళ్ళక దేవునికి అనుకూలంగా మన జీవితాన్ని మలుచుకుంటూ దేవుడు మన పక్షం ఏం చేస్తాడంటే న్యాయాన్ని జరిగిస్తూ ఉంటాడు అనేది వాస్తవంగా రాజుగారి ఆజ్ఞ పిల్లలు ఆ పిల్లల్ని సంపాదించిన ఆజ్ఞ అక్కడ ఉండగా ఈ యొక్క పరో కుమార్తె ఏం చేస్తుందంటే నా కొరకు ఇవ్వడం చేస్తుంది. దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. నువ్వు నడవలసిన మార్గాన్ని తెలుసుకొని నడుస్తూ ఉంటే దేవుడు నా పక్షంగా న్యాయం చేసే దేవుడు. దేవుడు న్యాయం కలగలగాలి. అందుకే దేవుని యొక్క వాక్యం ఆయన అన్యాయస్తుడు ఆ దేవుడు. వాస్తవంగా మోసే ఆ ప్రజలకు జరుగుతుంది ఏంటంటే అన్యాయంలోని దేవుడు వారి పక్షంగా నిలిచి న్యాయం జరుగుతున్నాడు. దేవునికి మంచి కలగలగాలి అని అలా చెప్పుకున్నాం. బాలుడు నడవలసిన యోగను నేర్పించినప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోకుండా ఉండటానికి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? మార్గం అంతా సరాలండి. నేర్పవలసిన బాధ్యత మీది. నేర్పించిన తర్వాత తొలగిపోకుండా దేవుడు మార్గం అంతా సరాలండి. ఆ ఆత్మ నశించిపోకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? కాపాడుతూ వస్తుంది. తల్లి చేత భద్రం చేసించాడు. రేపు వదిన పెట్టింది. అక్కని తీసుకొచ్చాడు. కావలిగా ఉంచాడు. పరో కుమార్తెను తీసుకొచ్చాడు. బిడ్డకి మరణింపు జాగ్రత్త కలిగిస్తూ దేవుడికి మహిమ కలుగునగాక మన దినాన్ని నేర్చుకుంటూ మీరు నా ఆజ్ఞలు చదువుకొని నన్ను అనుసరిస్తుంది. మీరు నా యొక్క సాంసాధ్యముగాను రాజకీయ సమూహమైన రాజ్యంగాను మీరు నాకు ఇస్తారు. అదే రీతిగా మన జీవితంతో కూడా ప్రభుత్వాలు బుద్ధిపూర్వకంగా స్వస్థత నుండి దేవుని నామ మహిమార్థం మనం భద్రతకి
ఆలోచించవచ్చు. నేర్చుకున్న వాక్యం ఎప్పటికీ అర్థం కాదు. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకుంటే ఆ వాక్యంలోని భక్తం ఏం చేస్తుందంటే న్యాయమైన కార్యాలు జరుగుతుంది. మళ్ళీ అనాథగా అక్కడ వదిలేసేసిన న్యాయవంతుడైన దేవుడు చేస్తున్నట్టు ఆదరణకర్తైన దేవుడు ఏం చేస్తుందంటే ఆ విధంగా విడిచిపెట్టలేదు. ఆ తల్లి కావాలని నాకు విడిచిపెట్టాలేదు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తల్లి కావాలని విడిచిపెట్టాలేదు, తను ఇక్కడ దాచలేని పరిస్థితులు. అయితే మన జీవితానికి ఏం నేర్పిస్తున్నాం ఉపాసన? మనం ఏం తెలుసుకోవాల్సిన వాడిని? నాకైనా మీకైనా దేవుడు స్వాస్థ్యమైన సంఘంగా బ్రతకటానికి అవకాశాన్ని కల్పిస్తూ రాసి చేస్తున్నారు. నడవడి గురించి మనతో మాట్లాడుతూ, మన ప్రవర్తన గురించి మనతో మాట్లాడుతూ, మన ప్రవర్తనను ఆయన చూసుకున్నది. ఈ యొక్క మోసే తల్లి కలిపేరు అంటే మోసే కలిపేరు మోసే తల్లి రాసుడు. అయితే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఆ తల్లి గురించి ఏం చెప్తూ, ఆ తల్లి ఎంతగా ప్రభు దగ్గర ప్రాధాయపడుతుండొచ్చు, లేకపోతే ఎంతగా ప్రాధాన్యం తెలుసుకుండొచ్చు, ఆ బిడ్డ కొరకు ఎంతగా గుర్తించి ఉండొచ్చు. మన జీవితంలో కూడా మన ఆత్మను మనం కాపాడుకోవాలన్నా, మన బిడ్డలను మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలన్నా మనం మన ప్రవర్తన బట్టి ప్రభు ఏం చేస్తున్నాడంటే అతి వారి పిల్లలకు ఆశ్రయ స్థానాన్ని కల్పిస్తూ ఉన్నాడు. నువ్వు పడే ప్రయాస సంఘములో ఒక సేవకుడిగా లేక ఒక సేవకురాలుగా వారు పడే ప్రయాస, లేదా కుటుంబములో నీ కుటుంబం కొరకు నువ్వు పడే ప్రయాస, ఈ దేవుని కొరకు ప్రయాసపడుతున్నావు. నా బిడ్డను దేవుని మార్గాలు ఉంటాను, దేవుని కాపుదలతో నా బిడ్డ పట్ల ప్రయాసపడుతూ ఉంటే ఆ ప్రయాసం దేవుడు అర్థం చేసేదంటే బాలుడు ఎక్కడ ఉన్నాడని తల్లి ఉందో నేర్పించే ఈ తల్లి నేర్పించినప్పుడు, నేర్పించే తల్లి మరి ప్రభు మార్గంలో అభివృద్ధించుకుంటున్నప్పుడు ఏదైతే ఆశయం అదే రీతిగా మన జీవితంతో ప్రభు కలిగిస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి దేవుని ప్రార్థన బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన పిల్లలకు కూడా ఆశ్రయిస్తానని ఆయన కల్పిస్తూ ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు, ఇక్కడున్న పరిస్థితులు చాలా క్లిష్టమైన పరిస్థితి. లోకంలో చూస్తూ ఉన్నాం ఎన్నో భయంకరమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల మధ్య మనల్ని దాచేది ఎవరు అనగా దేవుడు. ఆ దాచే దేవుడి మూడలో మనము, మన పిల్లలు, మన కుటుంబాలు ఉండాలి అంటే మన నడవడిని ఆయన చూస్తూ ఉన్నాడు, మన ప్రవర్తన ఆయన చూస్తూ ఉన్నాడు. మోసే తల్లి ఆ బిడ్డను చంపాలని, ఆ బిడ్డను మీరు చంపలేని చెప్పేసి భారముతో ఆ బిడ్డను తీసుకొచ్చి అక్కడ పడలేదు. కానీ ఆ ఆత్మను రక్షించుకోవాలని ఆలోచన కలిగే 3 నెలలు దాచిపెట్టి ఈ ప్రవర్తన అంతా దేవుడితో కలిగిన ఈ ఆలోచన అంతా దేవుడు ఎరుగేది కనుక దేవుడు దాచేది. దేవుడు నీ కుటుంబాన్ని బట్టి నీకున్న ఆలోచన, నీ బిడ్డలను బట్టి నీకున్న ఆలోచన, నీ దేవుడిని సన్నిధికి వస్తున్నావంటే ఈ ఆలోచన, ఈ నడవడి అంతా కూడా ఎవరు చూస్తున్నారు? పరలోకమందని అందుకు. ఎందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉన్నాం, ఎందుకు దేవుని వెంటాడుతూ ఉన్నాం అనేది ఒకవేళ మనకి అర్థం కాదు. కానీ దేవుని సమస్య కదా ఎరుగన్న దేవుడు ఎంత కాలుగాన్ని ఇచ్చాడో అక్కడ గమనించినప్పుడు ఆ పిల్ల అక్కడికి వచ్చి తన సోదరుడు అక్కడికి వచ్చి నిలిచిందంట. చూడండి 5వ ఫరో కుమార్తె స్నానము చేయటకు యోటికి వచ్చును. ఆమె పనికట్టు వేటి యొద్ద నడుస్తుండగా ఆమె నాసులో నుండి అక్కడ తీసుకొచ్చి తన పనికట్టు నౌకను పంపి దాన్ని తెచ్చించి తరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడుస్తుండగా చూసి వాడిని ఎందుకు కనికరించి వీడు ఎదురుగా పిల్లల్లో నొక్కడను.
వాని ఏంటి ఆ పిల్లడు ఏం చేసినట్టు ఏడుస్తున్నా ఆ పెట్టులు తెరచుకుంటున్న చూసేసరికి ఏదో ఏడుస్తూ ఉన్నప్పుడు కనికర పడుతూ వచ్చినట్టుగా మరి లేఖనాల్లో మనం చూస్తాం. ఏ సంగమా దేవుని సన్నిధానంలో మన నడవ, దేవుని సన్నిధిలో మన ప్రవర్తన ఏ రీతిగా, దేవుని కనికరం మన మీదకు దిగి వచ్చే రీతిగా ఉంటున్నాం. దేవుని కనికరం దిగురాని పరిస్థితుల్లో దేవుని కనికరాన్ని పొందుతున్నట్టు ఆ మన్నే అంటుంది, ఈ పిల్లవాడు హెబ్రీయుల పిల్లవాడు. హెబ్రీయుని బ్రతకని యోగ్యం చేశాడు, ఆజ్ఞారి చేశాడు రాజుగా. తర్వాత ఏమంటుంది, అప్పుడు వాణి అక్క పరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వచ్చిన. ఆ యొక్క పెట్టిన తెలిసిన ఆమె మరి ఈ అక్కను పిలిచి ఈ పిల్లడి కోసం ఏమన్నా తీసుకురామని చెప్పేసి ఆమె చెప్తుందా, ఈ అక్క అడుగుతూ ఉందా ఇందాక తల్లి నేర్చిన దాన్ని బట్టి ఆ భక్తిని బట్టి ఆ భక్తి ఏం కలిగించిందంటే ధైర్యాన్ని కలిగించింది అని చెప్పి ధైర్యంగా నిలబడుతూ వచ్చింది. ఇప్పుడు ధైర్యం ఏం చేసింది, ఈ పిల్లవాడిని పెంచడానికి హెబ్రీ స్త్రీల్లో వాళ్ళకి పెంచే తల్లిని ప్రధానం తీసుకురానా అని అడుగుతూ ఈ చిన్ననాడు నేర్చుకున్న భక్తి ఏం చేస్తుందంటే ధైర్యాన్ని గుర్తిస్తుంది. ఈ చిన్ననాడు నేర్చుకున్న భక్తి ఏం చేస్తుందంటే ఆశ్రయాన్ని కల్పిస్తూ అలా చెప్తుంది. భక్తిలో విలువను, భక్తిలో ఉన్న శ్రేష్టతను గుర్తించగలిగితే దేవాసి దేవుడు. మనం పైకి భక్తి ముద్రికే మనం బ్రతికితే ప్రజలందరూ ఈ భక్తి పరులను ప్రజలందరూ భక్తిలో ఉన్న విలువను చూసేదానికి దేవునికి మహిమ కలిగి ఆ విలువైన భక్తిని చేస్తూ ఉన్నప్పుడు అక్క ధైర్యంగా నిలబడి యెహోవాయందు భయభక్తులు ధైర్యాన్ని గుర్తించింది. యెహోవాయందు భయభక్తులు కలిగిన వారి పిల్లలకు ఆశ్రయం కలిగింది. దేవుడి మాట కట్టిపోయిన మాటలంటే కట్టిపోయిన మాట నిజంగా కనబడుతున్న మాట దేవుడికి మహిమ కలిగింది. అందుకే నేను నడవడి నీ ప్రవర్తన ఏ రీతిగా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాలము బహు చెడ్డదన్నారు. అంతేకాదు కడవరి కాలము అంటున్నాను. ఈ కడవరి కాలంలో పరిస్థితులు ఈరోజు ఈ విధంగా ఉన్నాయి. ఇక ముందు దినాలు ఇంకెట్లా ఉండబోతుంది నాకు తెలియదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీ భక్తి మీకు ధైర్యం కలిగించేటట్లుగా, మీ భక్తి మీకు ఆశ్రయం కల్పించేటట్లుగా, మీ భక్తి మీకు న్యాయం చేసేటట్లుగా మన నడవడి ఉండుగాక. ఆయన ఇక్కడ చూస్తే ఆ భక్తి న్యాయం చేస్తుంది, ఆశ్రయం ఇస్తుంది, ధైర్యాన్ని చేస్తుంది. దేవునికి మహిమ కలిగిస్తాను. పెద్దవాడైనప్పుడు ఎందుకంటున్నాడు మళ్ళా దేవుని యొక్క లేఖనాల్లో ఎంత సత్యములు, దేవుని యొక్క లేఖనాల్లో ఉన్న ఆ సత్యాన్ని మనం ఎరిగితే మన జీవితాన్ని ఏ విధంగా భద్రం చేసుకోగలుగుతామో ఎరగటానికి నేను చివరికి భక్తి కలిగి నేను బ్రతుకుతూ ఉంటే నా భక్తిలో మానవీయత ప్రవేశించడానికి చివరికి భక్తి కలిగి ఇప్పుడు చివరికి భక్తి ఇద్దాం. మానవీయత లేని భక్తిని కలిగి మనము ఆ వండు కాబట్టి ఆ తల్లి దేవుడు ఆ కుమారుని పెద్దవాడైనప్పుడు ఈ ఐగుప్తు ధనము కంచెను, ఈ పాప భోగము కంచెను దేవుని కొరకు నిందభరితమైన గొప్ప భాగ్యమని తెలుసుకోగలిగేటట్లుగా దేవుని ఆ నింద ఏం కలిగొచ్చిందంటే ధన్యకరమైన జీవితాన్ని ఇస్తుంది.
దేవునికి మహిమ కలుగునగా. ధన్యకరమైన జీవితాన్ని ఈరోజు మనందరి జీవితంలో కూడా ప్రభుత్వాలు నువ్వు నిజంగా భక్తి చేస్తుంటే నీ భక్తి నీ జీవితానికి ఏం కలిగిస్తున్నట్టు ధన్యతను కలిగిస్తూ ఉంది, ధన్యకరమైన బ్రతుకుని అనుగ్రహిస్తూ ఉంది. ఆపద భక్తో, అవసరానికి భక్తో, పేరుకు భక్తో మన జీవితంలో ఉంటుంది. దేవుని దృష్టిలో కనబడుతుంది. అందుకే మన దేవుని దృష్టిలో మన భక్తి విలువైందిగా, శ్రేష్టమైందిగా రాస్తున్నారు. చేతను దేవుని భక్తులు దేవుని దృష్టిలో ఎట్లున్నారంటే శ్రేష్ఠులుగా కనపడతారు. ఎప్పుడు కనపడతారు అని చూస్తే ఆ భక్తులు నిజమైన ప్రవర్తన మన జీవితంలో ఉన్నప్పుడు, నిజమైన నడవడు మన జీవితంలో ఉన్నప్పుడు శ్రేష్ఠులుగా కనపడతాం. దేవునికి మహిమ కలుగునగా. ఇంకొక విషయాన్ని ప్రభు తలంపులో తీసుకొచ్చాం. మనం గమనించినప్పుడు ఆ యొక్క మరి సీనియర్లు ఆ స్త్రీలు చేసి వచ్చినట్టు భోజనానికి అతన్ని బలవంతం చేసి భోజనం చేసి తెచ్చిన ఆ స్త్రీ కలిగిన భక్తులు బట్టి ఆ స్త్రీ జీవితంలో మనం చూస్తూ కుమారుడు లేనప్పుడు కుమారుడు అనుగ్రహం కలిగి వచ్చింది. అంతేకాదు దేవుడి యొక్క సత్యాన్ని ఎదిగిన ఆమె పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందుకుంటూ వచ్చినట్టుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. అరువు వస్తుంది, కొంతకాలం ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితులు, మళ్ళా తిరిగి రాజుగారి దగ్గరికి వచ్చేసరికి న్యాయం జరిగింది, అన్యాయం జరిగిందా? న్యాయమే జరిగింది. రాజుగారు ఆమెకు రావాల్సిందంతా ఇచ్చేసి హరియాలు చూడండి ఎట్లా ఉంది. అదే సమయానికి అతను పనివాడు వచ్చి ఏం చెప్తున్నాడు, ఇది ఏం పెద్ద వచ్చింది, ఏం బస్సులో కార్యాలు జరిగింది అని చెప్పి నేను రాజుగారి మనసులో ఏమొచ్చింది, కనికరం వచ్చింది. ఈ గొడవ కుమార్తెలకు ఏమొచ్చింది, కనికరం వచ్చింది. మనుషులు గారు దేవుడు ఎట్లా కార్యాలు జరుగుతుంది. ఎప్పుడు జరిగింది అంటే భక్తి, విలువైన భక్తి. ఆ భక్తి ఆశ్రయం, ఆ భక్తి ధైర్యం చేస్తుంది, ఆ భక్తి ధన్యకరంగా చేస్తుంది, ఆ భక్తి పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకునేటట్లుగా చేస్తుంది. పరిశుద్ధ లేఖనాలు మన జీవితాంలో ప్రభు ఏమని నేర్పిస్తున్నాడు, ఎందుకు ఈ వాక్యాన్ని మనం ఎదురు తీసుకొస్తుంది అని మనం గమనించుకుంటే మన భక్తిలో విలువలు మనం ఎరగటం, మన భక్తి సరైనదా లేదు అని మనము జాగ్రత్త పడతాం. కనుక జాగ్రత్తగా ప్రభుత్వ విధానంలో క్షేమాభివృద్ధి పొందుతుంది కాక. మరి ఎవరికి అవసరం అంటే స్వాస్థ్యమైన సంగమనకు అవసరము. స్వాస్థ్యమైన సంగమగా మనం ఆ ఎదుట ఉండాలి అంటే నిజమైన భక్తి మన జీవితంలో ఉంది. నిజమైన భక్తి మన జీవితంలో ఉంటేనే దేవుడు అన్యాయం జరుగుతున్నది న్యాయం జరుగుతుంది. బాధ్యత చేసినప్పుడు దాస్తూ ఉంది, దాచి బలపరుస్తుంది. ఆదరణ లేనప్పుడు ఆదరణకరంగా ఎవరు కాకపోతే ఈ చెల్లెలు ఎవరా అని చెప్పి మనం ఏం చేసేవాళ్ళు, కానీ ఆదరణకరంగా అక్కడ ఎంత గొప్పగా ఉండదు కార్యం ధరాలు. అందుకే మన వ్యక్తిగత జీవితాలతో ప్రభు అంటున్నమాట, ఈ నేర్చుకున్న దాన్ని బట్టి పెద్దవాడు వృద్ధి వచ్చిన వృద్ధుడైన దేవుడి యొక్క కాపుదలు ఏం చేస్తుందంటే మీకు క్షేమాన్ని కలిగిస్తూ ఉంది, నేను ధన్యుడిగా చేస్తూ ఉంది, ధన్యురాలుగా చేస్తూ ఉంది. దేవుడికి మంచి కలుగునగా.
ఆ బుద్ధి వచ్చే పరిస్థితులు చెప్తున్నది. భక్తిలో విలువ ఉండాలి, భక్తిలో శ్రేష్టత కనబడాలి, భక్తిలో నమ్మకత్వము దేవునికి కనబడాలి. అవి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ జీవితాన్ని ధైర్యంతో బ్రతికిస్తున్నాడు, ఆశ్రయాన్ని గెలిపిస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. అది ఈ దేవుని మనం పొందాలి అంటే మరి మన నడవడి కూడా జాగ్రత్త. అవసరానికి బస్సు, ఆపడిక బస్సు, అయిపోయిన బస్సు, మార్నింగ్ బస్సు మన జీవితంలో బస్సు. దేవుని నుండి విశ్వాసంతో మన సాగుగా మన పనులు చేసే మనం కలిగిన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించడానికి జ్ఞాపకం చేసుకోండి. ఆ కుమార్తె వచ్చి ఆ రీతిగా అడుగుతూ వచ్చినాం. అప్పుడు ఎనిమిది వచ్చిన చూస్తే అందుకు పరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. తల్లి ఆ బిడ్డకు కావాల్సిన పాలు ఆ బిడ్డకు దొరికేటట్టుగా చేసిన భక్తి ఏం చేసింది? విలువైన భక్తి ఏం చేసింది? వేరొక పాలు కాదు, ఆ బిడ్డకు కావాల్సిన పాలు. రోజు దేవుడు అనుగ్రహించే వాక్యం ద్వారా మనం బ్రతకటం, మన జీవితానికి విలువైన భక్తులు నేర్పించే పరిస్థితి దేవుడు. రోజు వినాలా, రోజు దేవుని సన్నిధికి వెళ్ళాలా అని అంటే మరి వేరే పాలు మాట వేరే పాలు, పెళ్లి పాలు కాకుండా వేరే పాలు, రకరకాల పాలు నాకు పనిచేస్తుంది. ఎవరి జీవితమైనా నిలబెట్టుకోవాలి అంటే, ప్రభునందు నిలిచి ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? భయభక్తులు కలిగి భయభక్తులు కలిగిన తల్లి ఏం చేసిందంటే 3 నెలల కుమారుడు జాగ్రత్తగా తెలిసింది, బిడ్డ కొరకు జమ్ము చేసింది. ఎవరు ఏంటంటే భయభక్తులు కలిగిన తల్లి. అందరూ కలిసింది జాగ్రత్త చేస్తున్న ఏసైకి మహిమ కలుగుతుందంట. అప్పుడు ఆయన తల్లిని చేసిందంట. తర్వాత గమనిస్తాం 9 పరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను మీకు జీవితం ఇచ్చగాని తప్పగా. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. అని దేవుని యొక్క సత్యము, దేవుని యొక్క సంగతిని మనం అడగటం, మన నడవడిని జాగ్రత్త చేసుకోవడానికి తల్లి. ఇప్పుడు తల్లి బిడ్డను ఆడించేంత వరకు కూడా ఆ తల్లి జాగ్రత్తగా తీసుకోవాలి. తర్వాత అన్నో అక్కో నాన్నో ఎవరో ఒకళ్ళు జాగ్రత్త చేస్తే వాళ్ళ విషయంలో ఎవరో తల్లి ఆ బిడ్డకి ఎప్పుడు ఆకలి అవుద్దా, లేకపోతే ఎప్పుడు అవసరం అన్నది ఎవరు గమనించుకోవాలి? తల్లి గమనించాలి. తల్లి చేతులకి అప్పగింది, తల్లి చేతులకి అప్పగింది. నా కుటుంబమా జాగ్రత్త, నీ జీవితాన్ని జాగ్రత్త చేస్తూ ప్రభు యొక్క వాక్యం ద్వారా నువ్వు బ్రతకవలసిన విధంగా ఏ దినానికి కావాల్సిన ఆహారం ఆ దినానికి నీకు అనుగ్రహిస్తూ ఆయన బలపరుస్తూ మన జీవితంలో గత దినాన్ని నేర్పించిన పాఠంతో ఒకసారి ప్రభు మనతో మాట్లాడు. ఏమని నేర్పిస్తూ వచ్చారు? మీ రక్త మాంసములు దేవుడి రాజ్యాన్ని ప్రతిష్ఠించలేదు, మీ బలము దేవుడి రాజ్యాన్ని ప్రతిష్ఠించలేదు, మీకు కలిగిన ఆ యొక్క శక్తి దేవుని రాజ్యాన్ని ప్రశంసించుకోలేదు. దేవుని రాజ్యాన్ని ప్రతిష్ఠించేటట్టుగా మీ పోలిక మారాలి అంటే ఆ పోలిక రావాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే నిర్మలమైన పాలు, దేవునికి నమ్మకాలుగా ఆ నిర్మలమైన పాలు దేవుని యొక్క వాక్యము.
ఆ వాక్యం చేత నేను సిద్ధపరుస్తూ ఉండగా, ఆ వాక్యం చేత నీకు రూపమిస్తూ ఉండగా చెప్పిండిపోయే వారంగా ఉండకూడదు. నేర్చుకుంటే పెద్దవాడైనప్పుడు వాడు చెప్పిండిపోత మోసమయ్యాడు. వన్యడానికి వన్యకరమైన జీవితం దేవుడు దాచి ఉంచారు. దేవుడికి మనం కలిగిస్తారా అటువంటి జీవించడానికి మళ్ళీ కార్యక్రమం నాకు చెప్తూ ఉన్నాను. ఆ పర్వతం ఆమె ఈ విధంగా నా కొరకు బిడ్డ పాలిస్తూ పెంచిన నేను నీకు జీవితం ఇచ్చాదని తప్పగా ఏం చేస్తూ ఉన్నట్టు జీవితాన్ని కూడా ఇస్తున్నాను. తల్లి తన పాలతో పెంచుతూ ఉంది. మళ్ళీ ఆ పెంచినందుకు జీవితాన్ని కూడా ఇస్తున్నాను. అసలు మోసే ఎవరికి చెందిన వ్యక్తి? ఈ తల్లికి చెందిన వ్యక్తి. అయితే ఫరో కుమార్తె మరి ఇంతగా అతను ప్రేమిస్తూ ఉంది, ఇంతగా అతని పట్ల ధ్యానం చేపిస్తూ ఉంది. ఏమన్నా అర్థమవుతుందా? దేవుడు మన కన్నులు తెలిసి ఏదో సహాయం చేయాలి. ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం, చదువుతూ ఉంటాం, చూసే మనోవేత్రాలు వెలిగించడం. అయితే దేవుని యొక్క లేఖనాలు చెప్పి పరిస్థితి ధ్యానం చేస్తూ ఇస్తాం. నా స్వకీయమైన సాంపాద్యం పక్షంగా దేవుడి కార్యాలు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఏర్పాటుని ఏ రీతిగా ఉన్నాయో అర్థం చేసుకోవాల్సిన వారంగా ఆ బిడ్డ కొరకు వాళ్ళు నేను మీకు చూసాను. మళ్ళా చెప్తాను, ఎందుకు ఇంతగా శ్రద్ధ తీసుకుంది అంటే ఈ తల్లి చేసిన విజ్ఞానం, ఈ తల్లి నడిపిన భయభక్తులు. ఆ బిడ్డకు ఏమైతుంది? రోజు రోజుకు కూడా కాపుదలు ఎక్కువ అవుతుంది. రోజు రోజుకు కూడా మరి ఆ బిడ్డ పక్షంగా దేవుని యొక్క కనికరం అధికమవుతుంది. ఎన్నోసార్లు చెప్తాను, నా కృప అధికం, నా కృప అధికం. ఈ శ్రద్ధ నిలిపి భయభక్తులు నిలిపితే ఆయన కృపను ఏం చేస్తాను? అధికం చేస్తాను. ఇప్పుడు అధికమైన కృపతో మోసే పక్షంగా అధికమైన కృపతో ఆ పిల్లలు కూడా పోటీ మనం కలిగింది. ఇప్పుడున్న పరిస్థితులు ఎటువంటి అంటే కష్టమైన పరిస్థితి, పొడవైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ పిల్లలు కూడా ఏం జరుగుతుంది? మనం కలిగిన క్రాప్ చేసుకోండి. ఎవరు మళ్ళీ నాకు మహిమ కలిగిన దేవుడు కనుక మన ఎడల ఆడుకున్న ప్రేమ, కరుణ, జాలి, మన ఎడల ఆడుకున్న దయ వచ్చి మన మీద ఆయన కృపను చేసినట్టు అధికం చేస్తున్నది. నువ్వు గమనించుకుంటే జాగ్రత్త, గమనించలేదా? నేను చాలా స్పష్టంగా చెప్తే 1000 మంది ఉంటే ఒక సేవకుడు ఉపదేశం చేస్తాను, లేకపోతే 2000 మంది ఉంటే బహిరంగంగా నేను సభ పెట్టి ఉపదేశం చేస్తాను. మంచి కాపరి దేవుని యొక్క సత్యాన్ని తెలియని బిడ్డలకు సత్యాన్ని తెలియజేసేటట్టుగా నీ వద్దతో వచ్చి, నీ ఇంటితో వచ్చి నిన్ను ఆస్వాదించి తన సత్యం చేసి మంచి కాపరి దేవునికి మహిమ కలిగిన చెప్పిన మాట నుంచి అర్థమయ్యి అనుకో. మంచి కాపరి అంటే ఆమె మంచి కాపరి అని చెప్పేసి ఆ పేరు నాకు ఖచ్చితంగా దేవుడి నామ మంచి మార్గంగా ఆయన నిలబెట్టుకున్న వ్యక్తులని మంచి కాపరిగా ఏం చేస్తున్నట్టు ఒక్క వ్యక్తినైనా మోసే తల్లి ఒక్క ఆత్మ ఆ ఒక్క ఆత్మ చేత దేవుడు ఎన్నో కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. దేవుడు ఎంత మేలు చేస్తూ వచ్చాడో ఈ లోకము ఈ నాటి వరకు కూడా ఆయన గురించి నేర్చుకొని ఆయన గురించి తెలుసుకునేటట్లుగా గొప్ప వాడిని చేస్తూ వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది కనుక ఆయన కృప చేశాడు, అధికం చేసి
ఆ ఆ 1000 మందిలో లేకపోయినా ఒక్కదానిగా నువ్వు ఉన్నా ఆ ఒక్క ఆత్మతోని ఏం చేస్తున్నట్టు పాలిసీ తెలిసినట్టుగా తల్లి సౌదరునికి ఆదరించి పోషించినట్టుగా తల్లి చూసిన ప్రేమతో ఆయన మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అనగా దేవుని కృప దినదినం ఏం చేస్తున్నాడు, అధికం జరుపుతూ ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామ మహిమార్థం. కరువులో ఉన్న కష్టములో ఉన్న ఈ తల్లి కొడుకు ఏం చేయబడుతుంది, పోషించబడుతుంది. రాజకుమార్తె చేత పోషించబడుతుంది, సర్వకుమార్తె చేత పోషించబడుతుంది. దేవుడికి మహిమ కలిగిన అసలు చూస్తానికి ఎన్ని గొప్ప కార్యాలు ఉంటుందంటే ఎంతగా దేవుడు మార్గం సారాలను చేశాడు. కనుక విలువైన భక్తి వేసి ప్రభు మార్గంలో వడ్డీలుము గాక, ప్రభుత్వను పొందుము గాక. ఆయన ఏడు పరిశుద్ధ వాక్యాన్ని మనవిని స్థితిలో జీవించగాక.